సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో అండి, నా పేరు హర్ష. 2025 దివాళీ సందర్భంగా వెంచురా సెక్యూరిటీస్ వాళ్ళు రాబోయే కాలంలో వాళ్ళకి నచ్చిన 8 బెస్ట్ స్టాక్స్ని దివాళీ సందర్భంగా మనకి చెప్పడం జరిగిందండి. ఒక రిపోర్ట్తో మనకి ఇచ్చారండి. సో ఈ స్టాక్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది అంబుజా సిమెంట్స్ అండి. అంబుజా సిమెంట్స్ ఇండియాలో అల్ట్రాటెక్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ప్లేయర్ అండి సిమెంట్ స్పేస్లో. ఇది అదాని వాళ్ళు 2022లో అక్వైర్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే వాళ్ళు చాలా ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు దీంట్లో. అంబుజా సిమెంట్స్లో వాళ్ళు పెట్టిన కేపెక్స్ రాబోయే కాలంలో రాబోయే రెవెన్యూస్ ప్రకారం ప్రస్తుతం ఒక 33,160 crores ఉంటే అది 56,000 crores వరకు వెళ్ళడానికి FY28 కల్లా రెవెన్యూ ఆల్మోస్ట్ ఒక 80% పెరగడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇంత ఫాస్ట్ స్కేల్లో పెరగడం వల్ల మీ ఆపరేటింగ్ లెవరేజ్ క్రిక్కిన్ అవుతుందండి. అప్పుడు మీరు చూస్తే ఎబిటా పర్సెంటేజ్ స్టార్టింగ్లో 19% ఉన్న 28 ఎస్టిమేట్స్కి ఆల్మోస్ట్ 26%. అంటే ఎబిటాలోనే ఒక 7% రైజ్ అయితే అంబుజా సిమెంట్స్లో కనిపిస్తుందని వెంచురా వాళ్ళు అంటున్నారు. సో మీకు సేల్స్ జస్ట్ ఒక 33 నుంచి 56 పెరిగినప్పటికీ మీ ప్రాఫిట్స్ మాత్రం చాలా దానికంటే ఎక్కువ స్కేల్లో పెరగడానికి ఆస్కారం ఉందని అంబుజా సిమెంట్స్ కరెంట్ ప్రైస్ అరౌండ్ 570 దగ్గర నుంచి దగ్గరగా ఒక 800 వరకు వెళ్తుందని, అప్సైడ్ పొటెన్షియల్ దాదాపుగా 40% ఉంది ఈ స్టాక్లో అనేది వెంచురా వాళ్ళ అభిప్రాయం. రెండో స్టాక్ వాళ్ళు రికమెండ్ చేసింది రాయల్ ఆర్చిడ్ హోటల్స్ అండి. రాయల్ ఆర్కిడ్లో మనం చూసినట్లయితే వాళ్ళ గ్రోత్ ప్లాన్స్ చాలా వాస్ట్గా ఉందండి. విజన్ 2030 అని వాళ్ళ ఓన్ ప్లాన్ ప్రకారం ప్రస్తుతం ఉన్న 115 హోటల్స్ నుంచి దాదాపుగా 345 హోటల్స్కి పెంచాలని రాయల్ ఆర్కిడ్ ఒక అంబిషియస్ ప్లాన్ అండి. అందుకే మీరు వాళ్ళ రెవెన్యూస్ చూసినట్లయితే డబుల్ చూపిస్తున్నారండి. కరెంట్గా 300 crores నుంచి 600+ crores ఇన్ స్పాన్ ఆఫ్ 4 to 5 years అండి. ఇంత ర్యాపిడ్ గ్రోత్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్టాక్ ప్రైస్లో మూవ్మెంట్ ఉంటుందని, అందువలన ప్రస్తుతం స్టాక్ ప్రైస్ 500 నుంచి 700కి వెళ్ళడానికి, అంటే దాదాపుగా ఇక్కడ కూడా అనదర్ 40% దాకా అప్సైడ్ ఉన్నట్టు వెంచురా వాళ్ళు చూస్తున్నారండి. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో ట్రావెల్ అండ్ టూరిజం బాగా పికప్ అవుతున్న టైంలో, అంటే బిజినెస్ పరంగా కాను ఈవెన్ అదర్వైజ్ కాకుండా కూడా ట్రావెల్స్ హోటల్లో స్టే చేయడం అన్నీ పెరగడం వల్ల వీళ్ళకి ఇంత గ్రోత్ కనిపిస్తుంది అనేది మనకి ఫండమెంటల్ డ్రైవర్గా కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ మనం వచ్చిన స్టాక్ వచ్చి అదాని గ్రీన్ ఎనర్జీ అండి. రెన్యూబుల్ ఎనర్జీ అనేది రాబోయే కాలంలో బిగ్గెస్ట్ పవర్ సెక్టర్లో బిగ్గెస్ట్ రిఫార్మ్గా మనకి ఎలాగో తెలిసిందే. అయితే ఈ అదాని గ్రీన్ ఎనర్జీ ప్రస్తుతం 15.8 గిగావాట్స్ మైల్ స్టోన్ దగ్గర ఉన్నారండి. అక్కడి నుంచి వీళ్ళు 30 గిగావాట్స్, అదేవిధంగా 50 గిగావాట్స్ వెళ్ళడానికి కూడా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయండి. ఇంత హ్యూజ్ ప్లాన్స్ ఉన్నప్పుడు స్టాక్ ప్రైస్ 1000 నుంచి 2142, అంటే ఆల్మోస్ట్ డబుల్ చూపిస్తున్నారండి. 100% అప్సైడ్ ఉన్నట్టు వెంచురా వాళ్ళు ఈ స్టాక్లో అదాని గ్రీన్ ఎనర్జీలో చూపిస్తున్నారు. మీరు వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్స్ కూడా చూస్తే రెవెన్యూస్ 9,000 crores నుంచి ఆల్మోస్ట్ 3 times ఇన్ 5 years అండి, 25,700 crores. ఇంత ర్యాపిడ్ రెవెన్యూకి మీరు ఎబిటా కూడా చూస్తే 80% దగ్గర ఉన్న ఎబిటా పెద్ద చేంజెస్ ఏం లేవు. 80% దగ్గర ఎబిటా ఉన్నప్పటికీ రెవెన్యూలో 3 times అవడం వల్ల మీ ప్రాఫిట్స్ కూడా ఆల్మోస్ట్ మినిమం 3 times పెరగడానికి స్కోప్ ఉంది. అందువల్లే వీళ్ళు స్టాక్ ప్రైస్లో మినిమం 100%, అంటే స్టాక్ ప్రైస్ డబుల్ అవడానికి మినిమం ఆస్కారం ఉందనేది వెంచురా వాళ్ళ అభిప్రాయం. నెక్స్ట్ మనం వచ్చే కంపెనీ పేటిఎం అండి, 197 కమ్యూనికేషన్స్. మీరు పేటిఎం గత 2-3 ఏళ్ళుగా చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారండి. ఆర్బీఐ కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయకుండా చాలా రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. రీసెంట్గా Q1 FY26లో ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ పేటిఎం ఎబిటా ప్రాఫిట్స్లోకి వచ్చింది. ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ లేకుండా ప్యూర్ ప్లెయిన్ ఎబిటా ఆపరేషనల్ ప్రాఫిట్స్ ఫస్ట్ టైం రిపోర్ట్ చేసిందండి. అది చాలా క్లియర్ సిగ్నల్ అండి. పేటిఎం చాలా బ్యాడ్ ఫేజ్, లాస్ట్ 2 yearsలో పడిన కష్టాల నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ నుంచి డీసెంట్ ఎనఫ్ ప్రాఫిట్ ఫేజ్లోకి వెళ్తున్నారు అనేది చాలా క్లియర్ సిగ్నల్ కనిపిస్తుంది. దీనికి కారణం కూడా వాళ్ళు విపరీతంగా ఏఐని వాళ్ళ కోర్ ఆపరేషన్స్లో ఇంటిగ్రేట్ చేయడం, సౌండ్ బాక్స్లో కూడా ఏఐని తీసుకొచ్చి అందరికీ చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఆ ఏఐ బాక్స్ని డిజైన్ చేయడం, ఆ సౌండ్ బాక్స్ని డిజైన్ చేయడం, అది అడాప్షన్ కూడా బాగా పెరిగి వాటి నుంచి సబ్స్క్రిప్షన్ రెవెన్యూస్ కూడా బాగా రావడం,
ఆ రకంగా చూసినట్లయితే పేటిఎం రాబోయే 1 to 2 ఇయర్స్లో ఐపీఓ ప్రైస్ ఏదైతే ఉందో 2000 ఐపీఓ ప్రైస్ ఏదైతే ఉందో మళ్ళీ బ్యాక్ టు ఆ 2000కి వస్తుంది అనేది వెంచురా ఒక అభిప్రాయం. సో 1200 దగ్గర నుంచి 2000 అంటే దగ్గరగా చెప్పాలంటే 2/3 రైజ్ అండి, ఒక 60-70% అప్సైడ్ అయితే మనకి పేటిఎంలో కనిపిస్తుంది అనేది వెంచురా ఒక అభిప్రాయం. నెక్స్ట్ మనకు వచ్చిన స్టాక్ వచ్చి వీమార్ట్ అండి. వీమార్ట్ ఏంటంటే లార్జ్లీ ఇది ఒకప్పుడు చిన్న చిన్న బట్టల షాపులన్నీ అన్ఆర్గనైజ్ సెక్టర్ చాలా ఎక్కువ ఉండేవండి. ఇవన్నీ రీసెంట్గా మీరు చూస్తే జూడియోస్ కానీ, V2 రీటైల్ కానీ, అదేవిధంగా వీమార్ట్ కానీ, ఈవెన్ డీమార్ట్లో కూడా మీరు అపారెల్ సెగ్మెంట్స్ కానీ, సో ఇవన్నీ అన్ఆర్గనైజ్ సెక్టర్ నుంచి ఆర్గనైజ్ సెక్టర్ షిఫ్ట్ అవుతుందండి. ఈ ఆర్గనైజ్ సెక్టర్ షిఫ్టింగ్లోనే వీమార్ట్ చాలా మార్కెట్ షేర్ గ్రాప్ చేయాలని చూస్తున్నారు. సో ట్రెంట్ ఎవరైతే జూడియో నడుపుతారో, అదేవిధంగా V2 రీటైల్ ఎవరైతే నడుపుతారో వాళ్ళకి కంపీటింగ్గా వీమార్ట్ కూడా స్టార్ట్ చేశారండి. వీళ్ళందరూ కూడా Tier 1 సిటీస్ కాకుండా Tier 2, Tier 3, Tier 4, Tier 5 సిటీస్లో ఎక్కువ ఫోకస్ పెట్టి అక్కడ మ్యాక్సిమం మార్కెట్ షేర్ గ్రాప్ చేయాలని చూస్తున్నారు. అందువల్ల వీళ్ళు రెవెన్యూస్ మీరు చూస్తే 2800 crores నుంచి 5000 crores, అంటే ఆల్మోస్ట్ డబుల్ అవుతుందనేది వెంచురా ఒక అభిప్రాయం. అండ్ ఇంత డబుల్ అయినప్పుడు ఎబిట్టా కూడా మీరు చూస్తే ఫిక్స్డ్ కాస్ట్ తగ్గిపోవడం వల్ల 8% నుంచి 12%, 50% రైజ్ ఇన్ ఎబిట్టా అవ్వడం, ఈ రెండింటి కారణాల వల్ల స్టాక్ ప్రైస్ ప్రస్తుతం 850 నుంచి అట్లీస్ట్ 1050, అంటే మినిమం 25% అప్సైడ్ ఉంది వీమార్ట్లో ఈ గ్రోత్ డ్రైవర్స్ వల్ల అనేది వెంచురా ఒక అభిప్రాయం. నెక్స్ట్ మనం వచ్చే కంపెనీ వచ్చి క్యాప్రీ గ్లోబల్ అండి. ఇది రకరకాల లోన్స్, ఇది ఒక ఎన్బిఎఫ్సి అండి. గోల్డ్ లోన్స్, హౌసింగ్ లోన్స్, అట్ ద సేమ్ టైం చిన్న వ్యాపారులకి ఎంఎస్ఎంఈ లోన్స్ ఇవన్నీ ఇస్తారు. గోల్డ్ లోన్స్లో మీరు చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ విపరీతంగా పెరగడం వలన చాలా మంది వాళ్ళ గోల్డ్ని తాకట్టు పెట్టి దాంట్లో నుంచి లోన్స్ తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ ఒకప్పుడు 70,000 ఉన్నప్పుడు మీరు 10 గ్రాములు తాకట్టు పెడితే మీకు ఒక 50,000 వరకు వడ్డీ అప్పు వచ్చేది. అదే ఇప్పుడు ఈరోజు గోల్డ్ ప్రైస్ 1,20,000, 1,30,000 అవడం వల్ల మీరు అది తాకట్టు పెడితే దాదాపుగా ₹1,00,000 మీకు లోన్ రావడానికి ఆస్కారం ఉండడం వల్ల క్యాప్రీ గ్లోబల్కి ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ గోల్డ్ లోన్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉందని వెంచురా ఒక అభిప్రాయం. కరెంట్ 190 ప్రైస్ నుంచి దగ్గరగా 274, అంటే ఆల్మోస్ట్ 45-50% అప్సైడ్ పొటెన్షియల్ వీళ్ళకి క్యాప్రీ గ్లోబల్లో కనిపిస్తుంది. మీరు రెవెన్యూస్, వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా చూస్తే 987 crores నుంచి 3,211 crores. మార్జిన్స్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఆల్మోస్ట్ 9%, విచ్ ఇస్ అ వెరీ గుడ్ మార్జిన్ అండి ఇన్ దిస్ సెగ్మెంట్. అంత గుడ్ మార్జిన్స్తో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ట్రిపుల్ అవుతుందని అనేది చాలా మంచి సైన్స్ అండి. వీళ్ళ ప్రొజెక్షన్స్ కనుక నిజమైతే 45% అప్సైడ్ రావడం చాలా సులువుగా జరిగిపోతుంది క్యాప్రీ గ్లోబల్కి. అదే నెక్స్ట్ స్టాక్ మనం వస్తే హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అండి. గత 4 ఇయర్స్గా ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ గవర్నమెంట్ క్యాపెక్స్ని విపరీతంగా పెంచింది. రాబోయే కాలంలో ప్రైవేట్ క్యాపెక్స్ కూడా చాలా ఉండబోతోంది. సో ఇన్ ఫ్యూచర్ మీరు చూసినట్లయితే ఈపీసీ కంపెనీస్ ఎవరైతే ఉంటారో, అంటే ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో ఒక చిన్న పార్ట్ని వీళ్ళు తీసుకొని అది కంప్లీట్గా కట్టి దాన్ని ఆ పెద్ద ప్రాజెక్టులు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకి అమ్మేస్తారండి. ఇది ఈపీసీ వాళ్ళ గేము. ఈపీసీ ప్రాజెక్ట్స్కి చాలా మంచి స్కోప్ ఉందండి రాబోయే 5-10 ఇయర్స్లో. ఈ కంపెనీ మీరు చూసినట్లయితే 7,000 crores నుంచి రెవెన్యూ కేవలం 8,500 అవుతుంది. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ 1 yearలో వీళ్ళ స్ట్రాటజీ చేంజ్ చేశారండి. వీళ్ళకి ఎక్కడెక్కడైతే మార్జిన్స్ తక్కువ వస్తున్నాయో అలాంటి ప్రాజెక్ట్స్ని ఎగ్జిట్ అయిపోయి కేవలం హై మార్జిన్స్ వచ్చే ప్రాజెక్ట్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. అందువల్ల వీళ్ళు 7,000 crores రెవెన్యూ FY26కి జస్ట్ 5,000 crores తగ్గిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడైతే ఈ మార్జిన్స్ స్టేబుల్ అవుతున్నాయో, మార్జిన్స్ మీరు ఇక్కడ చూస్తే 10% నుంచి 14% పెరిగాయి. ఆ 14% మార్జిన్స్ అదే లెవెల్లో ఉంచి రెవెన్యూస్ని 5,000 crores నుంచి 8,500 crores, అంటే దాదాపు 60% పెంచడం. సో దీనివల్ల వీళ్ళకి డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ రావడానికి స్కోప్ ఉందని అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ నంబర్స్ ప్రకారం. అందువల్ల వీళ్ళ స్టాక్ ప్రైస్ ప్రస్తుతం 29 రూపీస్ నుంచి 64, అంటే ఇది కూడా ఆల్మోస్ట్ డబుల్ అండి. 120% అప్సైడ్ ఉందనేది వెంచురా వాళ్ళ అభిప్రాయం హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీలో. ఫైనల్గా మనం వెంచురా వాళ్ళు ఇచ్చిన స్టాక్ రికమెండేషన్ వచ్చి తారిల్ అండి, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా లిమిటెడ్. మీరు రీసెంట్గా చూస్తున్న ఏఐ బూమ్ వల్ల డేటా సెంటర్స్ అనేవి చాలా విపరీతంగా క్యాపెక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ డేటా సెంటర్స్ ఏఐ ఇవన్నీ లార్జ్ స్కేల్లో నడవాలంటే వాటికి చాలా ఎలక్ట్రిసిటీ అవసరం. సో ఇండియాలో ప్రస్తుతం ఉన్న 480 GW కెపాసిటీ సరిపోదండి. 2030కి గవర్నమెంట్
టార్గెట్ మనకున్న ప్రస్తుత కరెంట్ జనరేషన్ డబుల్ అవ్వాలి, అంటే 900 గిగావాట్స్ చేరాలి. అంత పెద్ద రేంజ్లో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ డబుల్ అయినప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ ఒక డిమాండ్ కూడా ఆల్మోస్ట్ మినిమం డబుల్ అవుతుందండి. సో ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా లిమిటెడ్ ఈ డబులింగ్ పొటెన్షియల్ని చాలా డెఫినెట్గా బాగా లెవరేజ్ చేసుకోవచ్చు. అందువల్ల మీరు చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ 1200 crores నుంచి నియర్లీ 5 times FY 28కి, అంటే 5 yearsలో 5 times రెవెన్యూ పొటెన్షియల్ జంప్ అయ్యేలా కనిపిస్తోంది. అండ్ ఎబిటా మార్జిన్ కూడా మీరు చూస్తే డబుల్ అయిపోతుందండి, 10% నుంచి 20%. అంటే వీళ్ళు 1300 బిజినెస్ చేసినప్పుడు జస్ట్ 10%, అంటే 130 crores లాభం. కానీ 7000 crores బిజినెస్ చేసినప్పుడు దాంట్లో ఆల్మోస్ట్ 20%, అంటే 1400 కోట్ల లాభం. అంటే మీ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 10 times పెరిగేలా వెంచూరా వాళ్ళు చూస్తున్నారు. సో అందుకని వీళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ స్టాక్ ప్రైస్ కరెంట్ అరౌండ్ 500-490 దగ్గర నుంచి 750, అంటే మినిమం 50% అప్సైడ్ పొటెన్షియల్ అయితే వెంచూరాకి కనిపిస్తుందండి. సో ఇవి వెంచూరా వాళ్ళ ఇచ్చిన స్టాక్ రికమెండేషన్స్ ఫర్ దివాళీ ముహూర్త్. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బేసిస్ పూర్తిగా కూడా వెంచూరా వాళ్ళ ఓన్ రీసెర్చ్ నుంచి చేశారు. కానీ ఈ వాళ్ళ రీసెర్చ్ కరెక్టా కాదా, దాని మీద మీకు ఇంకేమైనా స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయా లేదా రిస్క్స్ కనిపిస్తున్నాయా అనేది మీరు ఈ కంపెనీస్ ఒక యాన్యువల్ రిపోర్ట్స్, కాన్ కాల్స్ చదివి మీ సొంత అనాలిసిస్ బేసిస్ మీద ఈ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఈ వీళ్ళు రికమెండ్ చేసిన స్టాక్స్ మీకు ఒక డైరెక్షన్ అయితే ఇస్తుంది. ఆ డైరెక్షన్లో నుంచి మీరు వెళ్ళి మీ ఓన్ ఫండమెంటల్ అనాలిసిస్, ఆ కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్, కాన్ కాల్స్ చూసి ఈ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.